ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల వద్దకి అధికారులందరూ పోయి వారి వారి సమస్యలన్నీ కూడా అర్జీల రూపంలో స్వీకరించి పరిష్కరించదగిని తక్షణమే పరిష్కరించడం, నిదానంగా పరిష్కరించడం, అసలు పరిష్కారం కానివి ఇందువల్ల పరిష్కారం కావో వారికి వివరించి చెప్పడం, ఈ పద్ధతిని ఈ ప్రాతిపదికన ప్రజా దర్బార్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలోని 50వ డివిజన్లో ఈ పినాకిని పార్కులోని సచివాలయంలో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నేను, నాతో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ నందన్ గారు, స్థానిక నాయకులు కప్పిరి శ్రీనివాసులు గారు, కప్పిరి రేవతమ్మ గారు, స్పెషల్ ఆఫీసర్ భాను గారు, మా పార్టీ నాయకులు అందరితో కలిసి ఈరోజు ఇక్కడ పాల్గొంచుకోవడం జరిగింది. గతంలో ఇదే డివిజన్లో 15 రోజుల ముందు ఒకసారి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ కార్యక్రమంలో 263 అర్జీలు వచ్చాయి. ప్రధానంగా వచ్చిన 263 అర్జీల్లో ఎక్కువ శాతం పెన్షన్లు, హౌస్ సైట్స్, రేషన్ కార్డ్ ఇష్యూస్, కొన్ని స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు. వీటిల్లో పెన్షన్స్ అనేవి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది కాబట్టి అవి అందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది. హౌస్ సైట్స్కి సంబంధించి ఏదైతే టిడ్కో గృహాలు అప్లై చేసుకున్నారో వారందరి అర్జీలు పరిశీలించి ఎలిజిబిలిటీ ఉంటే వారికి టిడ్కో గృహాలు కూడా అందజేయడం జరుగుతూ ఉంది. రేషన్ కార్డ్ సమస్యలు ఏదైనా ఉంటే స్థానిక విఆర్ఓ గారితో మాట్లాడి అవన్నీ కూడా రెక్టిఫై చేసి పనులు పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం మీద ప్రత్యేక దృష్టి సారించారు. నెల్లూరు నగర నియోజకవర్గాన్ని 4 జోన్ల కింద విభజించి ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ నియమించి ప్రజా దర్బార్లో వచ్చే ప్రతి అర్జీ పరిష్కరించబడితే సరే, పరిష్కరించబడకపోతే ఏ కారణం చేత పరిష్కరించలేదు, ఎప్పటి లోపల అవుతుంది, కంప్లీట్గా సార్ ఎప్పుడు నెల్లూరుకు వచ్చినా దీని మీద ప్రత్యేక సమయం కేటాయించి ప్రత్యేక దృష్టి సారించున్నాం. ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు, మీ వ్యక్తిగత సమస్యలు అటు అధికారులు, స్థానిక మా నాయకుల దృష్టికి తీసుకొస్తే మీ సమస్యలు పరిష్కారం అయ్యడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారిని, పార్లమెంట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని